ఎప్పుడెప్పుడని ఎదురు చూసే రోజు రానే వచ్చెను. అది ఏ వైశాఖ శుద్ధ దశమి, మన వాసవి కన్యక పరమేశ్వరి పుట్టిన రోజు. ఆర్యవైశ్యులందరూ పండుగగా జరుపుకొనే రోజు. ఎప్పుడెప్పుడెప్పుడని ఎదురు చూసే రోజు రానే వచ్చెను. అది ఏ వైశాఖ శుద్ధ దశమి, కుసుమ శ్రేష్ఠి గారాల పట్టిగా, కుసుమాంబ ముద్దుల కూతురిగా, విరూపాక్ష సోదరిగా, వైశ్యకుల దేవతగా. ఎప్పుడెప్పుడెప్పుడని ఎదురు చూసే రోజు రానే వచ్చెను. అది ఏ వైశాఖ శుద్ధ దశమి, పెళ్లి కుల గోత్రము నీదై అందరికీ మోక్షమిచ్చి వాసవి కన్యక పరమేశ్వరివై ఆత్మత్యాగం చేసినావు. శ్రీ ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలచినావు. ఎప్పుడెప్పుడని ఎదురు చూసే రోజు రానే వచ్చెను. అది ఏ వైశాఖ శుద్ధ దశమి. ఆ అమ్మకే కుంకుమ పూజలు చేయండి, 108 నామాలతో పూలు వేసుకుంటూ పూజ చేయండి. అందరినీ కాపాడే వాసవి మాతకి జేజేలు పలకండి. ఎప్పుడెప్పుడెప్పుడని ఎదురు చూసే రోజు రానే వచ్చెను. అది ఏ వైశాఖ శుద్ధ దశమి. వైశాఖ శుద్ధ దశమి పరాభావ సంవత్సరమున ఆర్యవైశ్యులకు రాష్ట్రీయ పండుగగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన రోజు, మన అందరికీ సంతోషమైన రోజు. ఎప్పుడెప్పుడెప్పుడని ఎదురు చూసే రోజు రానే వచ్చెను. అది ఏ వైశాఖ శుద్ధ దశమి, వాసవి కన్యక పరమేశ్వరి పుట్టిన రోజు. ఆర్యవైశ్యులందరూ పండుగగా జరుపుకొనే రోజు, జరుపుకొనే రోజు.